దిస్ ఇస్ #you. పులివెందుల బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో జెడ్పీటీసీకి చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా చూసుకుంటే రాజకీయ అలజడి మొదలైంది. ఎందుకు జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ఇంత రాద్దాంతం అని ఆలోచిస్తే అసలు ఎక్కడా బయటకు రాని, ఎప్పుడు ఓడిపోయిన తర్వాత ఏదైతే సునీతారెడ్డి గారి దెబ్బకి, షర్మిలారెడ్డి దెబ్బకి వివేకానంద రెడ్డి గారి ఉసురు పోసుకుని ఆరోపణలు ఎన్నో ఫేస్ చేస్తున్న అవినాష్ రెడ్డి కొత్తగా పులివెందుల జెడ్పీటీసీకి మాత్రం ప్రచారానికి పెద్ద కంకణమే కట్టుకున్నాడు. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి వీళ్ళందరూ పులివెందుల బై ఎలక్షన్స్లో ఒక జెడ్పీటీసీకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి తిరుగుతున్నారు. ఎందుకని ఆలోచిస్తే ఈ విషయంలోకి వెళ్తే కనుక గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీడీపీకి వెళ్ళిపోవడానికి మగ్గువ చూపించి జాయినింగ్ ఎక్కువగా జరగట తరుణంలో అవినాష్ రెడ్డి అండ్ సతీష్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళని రప్ప లెవెల్లో బెదిరిస్తున్నారు. మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత ఇప్పుడు కనుక నువ్వు కండువా మార్చుకుంటే నీకు దిక్కుండదు అని చెప్పి బెదిరింపు రాజకీయాలు పులివెందుల స్టైల్లో మొదలైపోయింది. ఎందుకు పులివెందుల? వై పులివెందుల? నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో గెలవడో తెలియని ఒక ప్రాంతం. ఇంతకాలం ప్రతి ఒక్కరు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే అని అనని ఆడలేడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా వై నాట్ 175లో యాంకర్ అతన్ని కుప్పం కూడా అంటే వై నాట్ అని అన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ కోసం పోరాడి ప్రాకులాడి ఉన్న బలమంతా మొత్తం తీసుకెళ్ళిపోయి అక్కడ సర్వ ఆయుధాలు పెట్టి పులివెందుల్లో జెడ్పీటీసీ గెలుచుకునే ప్రయత్నం. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు అంటారు ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం హవాలో ఉంది కాబట్టి అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే బీటెక్ రవి వాళ్ళ వైఫ్ కంటెస్ట్ చేస్తారో ఆవిడ గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉందని ప్రతి ఒక్కళ్ళు అంటారు. లతారెడ్డికి స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు పవర్లో ఉంది కాబట్టి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే 1978లో పులివెందుల్లో వీళ్ళ రాజకీయ హవా మొదలైంది వైఎస్ఆర్సీపీ కుటుంబానికి. రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అది వాళ్ళకి కంచుకోటగా నిలిచింది. ఇప్పుడు దాకా ఎప్పుడు ఓడిపోవడం అనేది జరగలేదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య పులివెందుల్లో చూసుకుంటే కనుక 2024 కల్లా గ్రాఫ్ పడిపోయింది. అండ్ బీటెక్ రవికి జగన్మోహన్ రెడ్డికి పెద్ద గ్యాప్ కూడా ఏం లేదు. బీటెక్ రవి పులివెందుల్లో ఓడిపోయినా కూడా ఎవరెవరైతే తనకి ఓట్లు వేయలేదో అన్న విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇది ఒకటి వెరీ ప్లస్ పాయింట్ అయింది బీటెక్ రవికి. అండ్ ఈ పర్టికులర్ తరుణంలో బీటెక్ రవి నీటి ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఆంట్లో కూడా మనకి కూటమి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ లీడింగ్లో ఉండి గెలవగా వాళ్ళకి హోప్ ఎక్కువ పెరిగింది. జెడ్పీటీసీలో వీళ్ళు గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉందని. ఈ పర్టికులర్ టెన్యూర్లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ దగ్గరికి నోటీస్ తీసుకెళ్తే పులివెందులను సర్వసాధారణంగా కంటెస్ట్ చేసుకోవచ్చు. జెడ్పీటీసీలో ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కాకుండా నార్మల్గా ఉన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి సర్వసాధారణంగా కానిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం అవినాష్ రెడ్డి రంగంలోకి దిగాడు. మనందరికీ తెలుసు అవినాష్ రెడ్డి అంటే ఏంటో. చిన్నపిల్లడు బాబు, ముద్దుగా ఉన్న బాబు. ఈ బాబుని ఎవరేం అనకూడదు. ఆఖరికి పోలీసులు కూడా అరెస్ట్ చేయలేరు ఇతన్ని. అందరికీ తెలిసిందే కదా. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి గూగుల్ లుక్అవుట్స్లో అవనండి, ఫోన్లు అవనండి అన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి. తాడేపల్లి ప్యాలెస్కి ఇప్పుడు అన్నీ ఎలా వెళ్తాయో సిగ్నల్స్, అప్పుడు వివేక హత్య కేసులో అన్ని సిగ్నల్స్ అవినాష్ బాబుకి వెళ్తూ ఉంటాయి. ఈ అవినాష్ బాబుని రంగంలోకి దింపాడు మన సోకాల్డ్ మాజీ. అండ్ ఈ రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఒక అతని పైన దాడి జరిగిన దాని గురించి రెచ్చగొట్టి చివరికి జరిగిన ఒక దాడి మీద అండ్ ప్రతి ఒక్క విషయానికి అవినాష్ రెడ్డి తనగా ఒక కొత్త రాజకీయ శైలి ఎంచుకుని బ్లేమింగ్ ఆన్ టీడీపీ అన్నదే ఒక్కటే మన ప్రధాన అంశం అని తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఫేస్ వాల్యూ ఉందా? ఎంతవరకు ఉంది? నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందుల గడ్డ మీద గెలవగలుగుతాడా? ఒకవేళ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ఇంత పర్టికులర్గా తీసుకుని ఒక్క క్యాండిడేట్ కూడా మారకూడదు, నేను గెలవాలి జెడ్పీటీసీ ఇక్కడి నుంచి అనుకున్న టైంలో సతికెలబడ్డి పార్టీ ఓడిపోతే క్రిస్టల్ క్లియర్గా ఇంత బలం చాటుకున్న జగన్మోహన్ రెడ్డికి జెడ్పీటీసీ పులివెందులు గెలిపించుకోలేని పరిస్థితి అతనికే కనుక వస్తే గ్రాఫ్ డౌన్కి వెళ్తున్న ఇండికేషన్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అందుచేతనే అతనికి పులివెందులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ ఈవెన్ ఎ జెడ్పీటీసీ ఎలక్షన్. మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తున్న ఆరోపణలే, ఓకే ఫైన్, హ్యాపీ, వెరీ హ్యాపీ, ఓకే, ఆరోపణలే చూసుకుంటే కనుక
సిట్ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి పేరే విస్తృతంగా ప్రచారం అవుతుంది. మొదటి చార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు విపరీతంగా మెన్షన్ ఉంది. ఇదంతా కాకుండా భారతిరెడ్డి పేరు కూడా బ్రాడ్కాస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ 5 ఏళ్ళు సొంత బాబాయ్ గురించి ఇసుమెత్తు చెయ్యి ఎత్తని జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారికి ఉన్న పవర్ ముందు ఈ రోజు ఆ రివెంజ్ తీర్చుకుంటారా? నీటి శాఖ ఎన్నికల్లోనే ఓడించి కూర్చోబెట్టినాళ్ళు జెడ్పీటీసీ ఎలక్షన్లో వివేక పక్కన నుంచో లేని ఈ వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా తన పార్టీని? ఇది పెద్ద సమస్య. ఫ్యాక్షన్ రాజకీయాలకి ఏమాత్రం తగ్గిపోకుండా, ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ ఇవ్వకుండా పులివెందుల ఎలక్షన్ జెడ్పీటీసీది చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. హుటాహుటీనా ప్రతి ఒక్కళ్ళు పోరాడుతున్నారు. బీటెక్ రవి మాత్రం చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళకి అప్రిషియబుల్ వేగా పథకాలని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకుంటా, ఓట్లు వేసినా ఏకపోయినా ఒకే రకమైన ప్రజల కింద చూస్తా హ్యాపీగా ఉంచిన తరుణంలో పులివెందుల్లో వేవ్ మారుతుంది అనే సంకేతాలు క్లియర్గా వినిపిస్తున్నాయి. పులివెందుల ఇప్పుడు రైట్ నో ఉన్న పొజిషన్లో ఇది వరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉన్న సే, ఈరోజు టీడీపీకి ఉన్న సే రెండు ఈక్వల్ అయిపోయినాయి. ఈ ఈక్వల్లో బలాబలాల్లో ఒకళ్ళొక మెట్టు పైకి ఎక్కడానికి స్కోప్ టీడీపీకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అవినాష్ రెడ్డి పులివెందుల్లో చేసే హై టెన్షన్ అండ్ డ్రామా ఏదైతే ఉందో అది ఒక రకమైన పైశాచిక రాజకీయానికి, ఒక రకమైన ఏం చెప్పాలంటే చాలా మర్సీలెస్ క్రూయల్ రాజకీయాలకి మెట్లేయడంలో ప్రధానుడు కాదా? వివేక హత్య కేసులో అతని పైన అన్ని ఆరోపణలు వస్తుంటే ఏమీ తెలియనట్టుగా నుంచుని మౌనంగా సింపథైజ్డ్ ఫేస్ కింద నుంచుని ఆ రోజు వివేక గారి పెట్టి మీద ఇంత మట్టేసి వెళ్తున్నాడు. ఏమీ తెలియదు అతనికి, ఏమీ తెలియదు. ఇతని ఫోన్ నుంచి భారతిరెడ్డి పిఎస్కి ఫోన్లు వెళ్తానే ఉంటాయి నైట్ 3 o'clock. ఎవరికేం తెలియదు. గుండెపోటుతో చనిపోయాడని చెప్తారు, మరుసటి రోజు గొడ్డల పోటు అని చెప్తారు. ఆ గొడ్డలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతారు. పోనీ ఎలగబెట్టి నువ్వు ఆ చేయి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ గొడ్డలు పెట్టినా అది ప్రూవ్ చేసే కెపాసిటీ కూడా లేని జగన్మోహన్ రెడ్డి కదా. నువ్వు నిందలేస్తావు ప్రూవ్ అయినా చేయాలి కదా కనీసం. దానికి కూడా పనికిరాదు వీళ్ళందరూ. ఏసి పబ్బం గడుపుకుని పోయే బ్యాచ్ కింద తయారైన వీళ్ళని పులివెందుల్లో అసలు ఎంతవరకు నెగ్గిస్తారు? అండ్ బీటెక్ రవి ధీటుగా నుంచుని జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, ఎవడైతే నేను నుంచుంటాను, ప్రతి ఒక్కరి పట్ల నేను ఉంటాను అని చెప్పి ఇతను చూపిస్తున్న ధైర్యాన్ని మెచ్చుకుని కొంప తీసి ఒకవేళ జెడ్పీటీసీఏ కనుక టీడీపీ గెలిస్తే పులివెందుల్లో పులి, తను చెప్పుకుంటున్న అడ్డా కింద ఉన్న పులి, వివేక హత్య కేసుతో ఆ కనీసం చిటికనేలు కూడా ఎత్తలేని పులి, కొంచెం కూడా మొరగని పులి హవా తగ్గిపోయినట్టేగా కాదా? ఇదంతా కాకుండా సవిత గారు, మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పాలిట్ బ్యూరో మెంబర్ మాధవి రెడ్డి గారు, వీళ్ళందరూ నుంచుని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించే పరిస్థితి ఎదురవుతుంది. ఇంటింటికి తిరిగి ప్రచారం తీసుకుని చాలా ప్రెస్టేజియస్గా ఈ ఎలక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది కనుక గెలిస్తే టీడీపీ జగన్మోహన్ రెడ్డికి ఫేస్ వాల్యూ అనేది చాలా జీరో అవుతుంది. ప్రజలకు అతను చేసిన ద్రోహానికి జెడ్పీటీసీ కూడా గెలవకూడదని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు. అండ్ రెస్పాన్స్ కూడా చూస్తుంటే టీడీపీ పట్ల ప్రతి ఒక్కళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది. జాయినింగ్ ఇన్ టీడీపీ ఎక్కువైపోయింది. ఇదంతా వైసీపీ వాళ్ళకి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురవుతుంది. ఎవరినైతే ఎక్కిరిచ్చారో బుడబుక్కలోళ్ళలాగా వాళ్ళందరూ ఈరోజు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి కంచు కోటైన పులివెందుల్లో ఈరోజు చేస్తున్న ప్రచారం చూసి పులివెందుల్లో నెక్స్ట్ టైం ఈ పులి కూడా గెలవలేడన్న పరిస్థితికి వచ్చింది. పులి ఉంటాడా? ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తాడా? అదంతా చాలదన్నట్టు పేరు నాని ఈ సోకాల్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్న మాటలేంటి మర్చిపోతారా ప్రతి ఒక్కళ్ళు? కనీసం మనకి సంఖ్యాబలం తగ్గిపోతుంది, వీఆర్ ఇన్ డిమినిషింగ్ గ్రౌండ్, ఎక్కడా లేని టీడీపీ విపరీతంగా పుంజుకుంటుంది పులివెందుల్లో అని తెలిసి కూడా విపరీత చేష్టల్లో పేరెన్నాని ఇలాంటి వాళ్ళు వదిలితే వాళ్ళు వాగే వాగోళ్ళందరూ ప్రజలు చూసి చీత్కారానికి గురవుతున్న పరిస్థితి ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఈ తరుణాలన్నీ చూసి. ఇలాంటి రాజకీయమా చివరికి నేర్పిస్తుంది? ఇలాంటి మనిషా పులివెందుల్లో సొంత బాబాయికి న్యాయం చేయలేంది పులివెందుల ఆడబిడ్డ అయిన సునీతని రోడ్డు మీద నుంచోబెట్టిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కంటే వివేకానంద రెడ్డికి ఉన్న సే అండ్ ఆయనకున్న ఇంపార్టెన్స్, ఫ్యాన్స్ చాలా ఎక్కువ.
ఆయననే అంత దౌర్భాగ్య స్థితిలో తీసుకొచ్చేసి ఒకళ్ళు హత్యని ఒకళ్ళు గుండెపోటని ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించి ఏమీ ఎరగని చంద్రబాబు నాయుడు గారి మీద నారాసు రక్త చరిత్రని పబ్బం గడుపుని 5 ఏళ్ల పాటు రాష్ట్రం దోచిన ఈ పులివెందుల పులికి పట్టబోయే గతేంటో మీరందరూ మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఇలాంటి పేరెన్నని ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రచారాల్లోకి వస్తే గనక అది మైనస్ అవుతుందా పాజిటివ్ అవుతుందో కూడా మెన్షన్ చేయండి. మీ అందరి దృష్టిలో వేవ్ ఎవరి పక్కన ఉంది అండ్ నెక్స్ట్ టైం పులివెందుల్లో ఈ పులి గెలుస్తుందా లేదో కూడా మెన్షన్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.